జనసేన వుడెన్ గిఫ్ట్ కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మనమైతే ప్రస్తుతానికి విశాఖ సౌత్లో ఉన్నాం. ఇక్కడ జనసేన 33వ వార్డులో గెలిచిన సీట్ ఇది. ముఖ్యంగా జీవీఎంసీ కార్పొరేషన్స్లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన కార్పొరేటర్ భీమిశెట్టి వసంతలక్ష్మి గారు ఉన్నారు. ఇక్కడ జనసేన పార్టీ ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా వంశీకృష్ణ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. వంశీకృష్ణ యాదవ్ గారు. సో ఎలా ప్రచారం జరుగుతుంది, ముఖ్యంగా ఇక్కడ గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, దీన్ని జనసేన వస్తే ఎలా సాల్వ్ చేస్తుంది అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా జరుగుతుంది ప్రచారం, ఎలా జరుగుతుంది, ఇక్కడ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుంది. నామినేషన్ వరకు చూసుకుంటే 40 సంవత్సరాల్లో దక్షిణ నియోజకవర్గంలో ఫస్ట్ టైం వంశీ గారి నామినేషనే రికార్డ్ సృష్టించింది అనొచ్చు. ఎందుకంటే 20,000 మంది పైచిలుకు ఆ రోజు స్వచ్ఛందంగా వచ్చి వంశీ గారికి సపోర్ట్ చేస్తూ నామినేషన్ వేయడం జరిగింది. అలానే ఇప్పుడు ఎవరైతే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారో ఆయన 2 సార్లు కూడా టీడీపీ క్యాడర్ ద్వారా గెలుచున్నాడు. అలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకుని గెలిచి ఈరోజు వాళ్ళు ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అంటే క్యాడర్ని మర్చిపోయాడు, గెలిపించిన ప్రజల్ని మర్చిపోయాడు, అభివృద్ధిని మర్చిపోయాడు. ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేని దుస్థితి. ఏదైతే జీవీఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యాయో ఆ తర్వాత నుంచి కార్పొరేటర్స్ అందరూ ఫైట్ చేసి వాళ్ళ నిధులతో రోడ్లు, ట్రైన్స్ వేయించడమే తప్ప వాసుపల్లి గారు అసెంబ్లీలో మా దక్షిణ నియోజకవర్గం కోసం మాట్లాడి ఏ నిధులు తేలేదు, ఏ వార్డు అభివృద్ధి చేయలేదు. ఓకే, అంటే ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి సమస్యలు చూసారంటే మీరు ఈ వార్డు గెలిచిన తర్వాత ఈ వార్డుకి సంబంధించి ఏమైనా సమస్యలు పరిష్కారం చేశారా ఇప్పటి వరకు? ఏమన్నా ఇక్కడైతే రేపు ఎలా 33వ వార్డులో 3 కోట్ల పైచీలకు మేము రోడ్లు, ట్రైన్స్ అన్ని వేయించామండి. అలానే మా 33వ వార్డులో 1450 సర్వే నెంబర్ భూ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీనికోసం చాలా సార్లు ప్రజా దర్బార్ అని వాసుపల్లి గణేష్ కుమార్ గారు చాలా సార్లు పెట్టారు. కానీ అందులో కూడా ఆయన 1450 సర్వే నెంబర్ కోసం ఇప్పటికీ 10 సంవత్సరాలు గెలిచారు కానీ ఒక్కసారి కూడా 1450 సర్వే నెంబర్ కోసం ఏమీ మాట్లాడలేదు. అది మనం చేసిన తర్వాత దానిని మళ్ళీ ఎండోర్మెంట్కి వెళ్ళి లెటర్ పెట్టి అవి అవ్వకుండా మళ్ళీ ఆపింది కూడా వాసుపల్లి గణేష్ కుమార్ గారే. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకటే చెప్పారు, నేను అక్కడ నిలబెట్టిన వ్యక్తిని మీరు గెలిపిస్తే 1450 సర్వే నెంబర్లో ఉన్న ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను సపోర్ట్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా మీరు ఈసారి ఇక్కడ గెలవాలి అనుకున్నారు, గెలిచారు. ఇప్పుడు అదే దారిలో ఇప్పుడు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఈసారి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా మీ నియోజకవర్గంలోనే ఈసారి పోటీ చేయటం ఎలా అనిపిస్తుంది? మీరు గెలిచిన చోట ఇప్పుడు ఈసారి మొత్తం మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే జనసేన పార్టీ ఇక్కడ చాలా బలంగా ఉందని చెప్పి మరోసారి మేము మా పవన్ కళ్యాణ్ గారి గిఫ్ట్గా ఇద్దామని మేము పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో కార్పొరేట్ ఎలక్షన్లో కూడా 33వ వార్డుని గెలిపించిస్తామని చెప్పాము. అలానే రాబోయే జూన్ 4వ తేదీని కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి వంశీ గారిని ఎమ్మెల్యేగా చేసి ఆయన్ని మేము గిఫ్ట్గా అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా పవన్ కళ్యాణ్ గారికి తెలియపరుస్తాము. అంటే ఇంకా 33వ వార్డు ఈసారి కంప్లీట్ గా రాసి పెట్టేసుకొచ్చా, వన్ సైడ్ జనసేనకి పడతాయి అని చెప్పి ష్యూర్గా జనసేన, టీడీపీ ఎక్కడ కూడా ఏ వ్యతిరేకత లేకుండా అందరం స్నేహబంధంతో అనుకూలంగా ప్రతి ఒక్కరు పనిచేసి వంశీ అన్నని గెలిపించాలి, వాసుపల్లిని ఇంటికి పంపించాలి అన్న తాపత్రయంతోనే అందరం పనిచేస్తున్నాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇప్పుడు వాసుపల్లి గారు కూడా వైసీపీలో చేరుతున్నారు. అంటే కొంతమంది ఓన్లీ జనసేనకు సంబంధించిన నాయకుల్ని లేదా టీడీపీకి సంబంధించిన నాయకుల్ని ఎక్కువగా వైసీపీలో పిలవటం, ఆ పార్టీలు మారిస్తే బాగుంటుంది. ఈరోజు ఏం లేదండి, చేరికలు అంటే ఎలా అయిపోయినాయి అంటే 100 రూపాయలు ఇస్తే నేను చేరుస్తాను, నీకు డబ్బులు ఇస్తాను రా అని చెప్పి డబ్బులు చూపించి ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఇక్కడ మా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో మెగా అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒకటి, వాళ్ళు ఇచ్చే డబ్బు కూడా మా డబ్బే. ఆ డబ్బు తీసుకొని స్వచ్ఛందంగా జనసేన పార్టీకి వాళ్ళందరూ న్యూట్రల్గా సపోర్ట్ చేస్తారు. ఇంటర్నల్ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎటు తిరిగినా ఓటు మట్టుకు జనసేన పార్టీకే పడుతుందని మా యొక్క నమ్మకం. అంటే చాలా మంది ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి అందరూ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మీకేమైనా ఏమన్నా ఆఫర్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో? నాకు కూడా వచ్చినాయండి. వాసుపల్లి గణేష్ కుమార్ నన్ను న్యూట్రల్ అయిపోతే 50 లక్షలు పంపిస్తానన్నాడు. కానీ మేము
పవన్ కళ్యాణ్ గారి వ్యూహానికి మేము పనిచేస్తాం కానీ డబ్బుకు పనిచేయము. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలంటే నేను ఒక అడుగు ముందుకు వేస్తేనే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలానే నా కోసం స్వచ్ఛందంగా 50 మంది ఆడవాళ్ళు ఏమీ ఆలోచించకుండా మా కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా కష్టపడి ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అలానే ప్రతి ఒక్కరు కూడా మారుతారు. మా వార్డులో మేమైతే ఓటుకు నోటు ఇవ్వకుండా నెక్స్ట్ లిక్కర్ పంచకుండా గెలిచాము. అలానే ఈసారి కూడా మేము అలానే తీసుకెళ్తాము, గెలుస్తాము. కంపల్సరీ మా వార్డ్ మెజారిటీ ఏంటో చూపిస్తాము. మా వార్డే కాదు 13.5 వార్డులో ఉన్న జనాలు అందరూ మోస్ట్లీ మాకు పడేలాగే మేము చేస్తాం. యూత్ అంతా కూడా వాజ్పేయి చేసే అరాచకాలకి, ఆయన యొక్క కేసుల్ని మభ్యపెట్టడానికి ఆ పార్టీకి వెళ్ళి ఎవరికి అభివృద్ధి చేయకుండా న్యూట్రల్గా ఉండిపోవడం మా ఎవరికి నచ్చలేదు. ఈరోజు నేనే ఉన్నాను. నేను నీలం వేప చెట్టు అమ్మవారి కోసం నేను ఫైట్ చేస్తే నేను అధికారిని కొట్టానని చెప్పి నా మీద కేసు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఒక ఆడపిల్ల మీద కేసులు పెట్టారంటే అలాంటి వాళ్ళు బయటకు వస్తే చాలా ఇబ్బంది. ఈరోజు ఒక ఎమ్మెల్యే గెలిచి 2 సార్లు గెలిచి కూడా గంజాయి విరివిగా దొరుకుతుంది, ఇక్కడ ఏమి చేయలేకపోతున్నారంటే అతను ఎంత వీక్ పర్సనే మనం అర్థం చేసుకోవాలి. నిజంగా మీరు అన్నట్టు ఇందాక మిమ్మల్ని చాలాసార్లు బెదిరించారు, ఇవన్నీ జరిగింది. ఇందాక కూడా మీరు ప్రచారం చేసేటప్పుడు కూడా వైసీపీ జెండాల మధ్యలోంచే జనసేన జెండాను తీసుకొస్తున్నారు. ఈ భయం ఏదో మీకు? అంత ధైర్యంగా ఎలా ఎందుకండి భయపడాలి? ఈ రోజు మనం భయపడి ఇంట్లో కూర్చుంటే ఇంకా ఎవరు కూడా బయటికి రాలేని దుస్థితి వస్తుంది. ఆల్రెడీ రౌడీ రాజ్యం అయిపోయింది. ఈ రౌడీ రాజ్యం పోవడానికే కదా మేమందరం బయటకు వచ్చి ఫైట్ చేస్తుంది. నా వల్ల 10 మంది బాగుపడతారంటే నేను ఎందుకు భయపడాలి? ఆ ధైర్యం ఉంది చాలా బలంగా. నాకే కాదు, నుంచి వచ్చిందంటారా ధైర్యం? ధైర్యం పవన్ కళ్యాణ్ గారే ఇచ్చారు కదా. నేనున్నాను మీకు ఎందుకు అన్నప్పుడు నాకు ఎందుకు భయం? ఓకే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి గెలవబోతున్నారు అనుకోవచ్చా? పిఠాపురం ష్యూర్ గా గెలుస్తారు. 1,00,000 మెజారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా ఎవరికి అనుకూలంగా లేదు. అతను ఈ వచ్చే టెన్యూర్లో కూడా నేను పూర్తి చేస్తానని అంటున్నాడే కానీ నేను పూర్తి చేశానని అయితే చెప్పట్లేదు. ఎందుకంటే ఎక్కడ ఫెయిల్యూర్ ప్రభుత్వం ఏది అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్పొచ్చు. ఆయన బ్యాండీజులతోని శవ రాజకీయాలు చేయడం ఇవి తప్ప ఆయన ప్రభుత్వంలో ఏమాత్రం ఏది మంచి జరగలేదు. లేడీస్కి ఏమీ మంచి జరగలేదు, ఉద్యోగస్తులకి మంచి జరగలేదు, చదువుకున్న పిల్లలకి మంచి జరగలేదు. అమ్మ ఒడి అని చెప్పి స్కూల్ ఫీజులు పెంచేశాడు, నిత్యావసర వస్తువులు పెంచేశాడు, గ్యాస్ రేట్లు పెంచేశాడు. ఆయన ఒక్కడే ఏసీలో ఉండాలి, మేము ఎవరు ఏసీలో ఉండకూడదు. ఏసీలో ఉంటే ఇప్పుడు కాదండి, మార్నింగ్ నుంచి నేను ఒక షాప్లో పనిచేస్తున్నాను, అక్కడ ఏసీ ఉంటుంది. నేను ఇంటికి వచ్చి నేను ఆ వెదర్కి అలవాటు పడిపోయి నేను ఇంట్లో ఉండలేను. నేను ఏసీ కొనుక్కున్నాను, నాకు రేషన్ కార్డు ఉంది, ఏసీ వల్ల నాకు రేషన్ కార్డు తీసేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఏసీలో ఉండాలా? మిగతా మామూలుగా ఉండేవాళ్ళు బతకూడదా? సామాన్యులు బతకూడదా? ఈరోజు మేము కట్టే ట్యాక్స్లు మేము ఇచ్చే డబ్బుతోని ఈరోజు నువ్వు మళ్ళీ మాకు డబ్బులు జల్లుతున్నావు, అంతే కదా. పిల్లలు చదువుకున్నారండి, ఎవరికండి ఉద్యోగాలు వచ్చాయి? డిఎస్సి నోటిఫికేషన్ లేదు, గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు, గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు. ఎటు చూసినా ఒక వాలంటరీ వ్యవస్థను పట్టుకొని నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను అన్నాడు. అంటే పూర్తిగా ఈ 5 ఏళ్ళు అయితే మాత్రం ఎటువంటి అభివృద్ధి చేయలేదంటారా? కంప్లీట్ గా విశాఖ అయితే చేయలేదండి. ఇప్పుడు మా దాంట్లో ఉన్న పర్యావరణాన్ని కూడా పాడు చేశాడు. అసలు విశాఖ జిల్లా పర్యావరణానికి మారుపేరు. అలాంటిది పర్యావరణం ఎక్కడ చూసినా చెట్లు కొట్టేయడం, ఎక్కడైనా స్థలాలు కనిపిస్తే కబ్జా చేయడం. ఇప్పుడు ఋషికొండ అంటే అది పర్యావరణానికే చాలా పర్యాటక రంగానికి ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాంటి ఋషికొండ ఈరోజు బోడికొండ అయిపోయింది. దానికి కారణం ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఈసారి అయితే మాత్రం సౌత్ లో చాలా బలంగా గెలవబోతున్నారు. ష్యూర్ అండి. సౌత్ అనే కాదు, ఉత్తరాంధ్రలో ఉన్న ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రతి అభ్యర్థి కూడా చాలా బలంగా ఉన్నారు. కంపల్సరీ అందరూ గెలుస్తారు. మంచి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారైనా కానీ, చంద్రబాబు నాయుడు గారైనా కానీ, మోడీ గారి యొక్క సారథ్యంలో కంపల్సరీ మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ రౌడీ రాజకీయం పోతుంది, గాంజా పోతుంది. ఇవన్నీ పోవాలంటే ఎన్డీఏ కూటమి రావాలి. రైట్ రైట్ అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.